నమస్తే. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, లోక్సభ సీట్లలో ఏ పార్టీది ఆధిక్యమో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇంతకీ ఏ సర్వే అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మై యాక్సిస్ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీడీపీ కూటమి 98 నుంచి 120 స్థానాల్లో విజయం సాధిస్తుంది. వైసీపీ 55 నుంచి 77 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుంది. ఇతరులు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ 0 నుంచి 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీడీపీ కూటమికి 111 నుంచి 135 సీట్లు వస్తాయి. వైసీపీకి 45 నుంచి 60 సీట్లు వస్తాయి. పయనీర్ సంస్థ సర్వే ప్రకారం టీడీపీ కూటమికి 144 సీట్లు, వైసీపీకి కేవలం 31 సీట్లు రానున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీడీపీ కూటమికి 114 నుంచి 125 సీట్లు, వైసీపీకి 39 నుంచి 49 సీట్లు వస్తాయి. ఇతరులకు 0 నుంచి 1 సీటు వస్తుంది. జనగళం సర్వే ప్రకారం టీడీపీ కూటమికి 104 నుంచి 118 సీట్లు వస్తాయి. ఇక వైసీపీకి 44 నుంచి 75 సీట్లు రావచ్చు. రైజ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీడీపీ కూటమికి 113 నుంచి 122 సీట్లు, వైసీపీకి 48 నుంచి 60 సీట్లు, ఇతరులకు 0 నుంచి 1 సీటు వస్తాయి. కేకే సర్వీసెస్ సంస్థ అయితే టీడీపీ కూటమికి ఏకంగా 161 సీట్లు వస్తాయంది. వైసీపీ కేవలం 14 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందనేది ఆ సర్వే అంచనా. ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైసీపీదే అధికారం అంటోంది. ఈ సర్వే ప్రకారం టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయి. వైసీపీకి 94 నుంచి 104 సీట్లు రావచ్చు. వీటిలో వేటి అంచనాలు నిజమవుతాయో తేలేది మాత్రం జూన్ 4న వెలువడేటటువంటి ఫలితాల్లోనే. అంతవరకు వేచి చూడక తప్పదు. నమస్తే.